అరే బూతు కిట్గా నీకెందుకురా పవన్ కళ్యాణ్ అంటే అంత కుళ్ళు విషం కక్కుతున్నావు? అసలు మెగా ఫ్యామిలీ అంటే నీకెందుకురా అంత కుళ్ళు గట్టిగా? ఈ ఆంధ్రజ్యోతి పేపర్ నువ్వు ఇప్పుడు నడుపుకో, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ నడుపుకో, ఎవడు కాదన్నాడు? నీకెందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత కుళ్ళు? వీకెండ్లో తెగ పలుకుతున్నావు చిలక పలుకులు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ని శాసిస్తున్నాడని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణే మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఆయన చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు చేస్తున్నారు. ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అంటే ఒక పాత్ర, తగు పాత్ర ఉంది కనుక ఆ పాత్రకు తగ్గట్టు నడుచుకుంటున్నారు. ప్రభుత్వం తరపున ప్రజలకి క్షమాపణ చెప్పాడు. ఎందుకంటే తిరుమల చరిత్రలో ఏదో ఇనరా బూతుకిట్టుగా, తిరుమల చరిత్రలో ఎప్పుడు ఇలా 6 తొక్కిసలాట చనిపోయిన ఘటన జరగలేదు. దానికి కారకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. టీటీడీ బోర్డు కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, పనిచేసే టీటీడీ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వమే ప్రథమ బాధ్యత వహించాలి. అది నీకు తెలియదురా దుర్మార్గుడా, దుష్టుడా? ఎరా తెగ పలుకుతున్నావే దాంట్లో వీకెండ్ రిపోర్ట్లో మా తెలుగుదేశం పార్టీ ఎంపీల సపోర్ట్తోనే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నారని మాట్లాడుతున్నావే. మరి మీరు ఎంపీలుగా గెలవడానికి కారకుడైన పవన్ కళ్యాణ్ కారకుడు కాదా? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తీసుకెళ్ళి బీజేపీ పార్టీతో కలిపి పొత్తుగా తీసుకెళ్ళకపోతే మీరు గెలిచేవాళ్ళ? మీకు అంత సీన్ ఉందా? చెప్పరా? నువ్వు సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నావు. అసలు మీరు ఎంపీలు గెలవడానికి కారకుడు పవన్ కళ్యాణ్ కదా. అది నీకు గుర్తురాదా? అది వీకెండ్లో చెప్పు, అది చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు జరిగింది, జరగరాని తప్పు జరిగింది, ఘోరాతికి అపరాధం జరిగింది. అది వాస్తవం. ప్రజలు అంటున్నారు దుర్మార్గుడా. నీ యొక్క జర్నలిస్టులను అడుగు, నీ యొక్క విలేకరులను ఉంటారు కదా విలేకరులు, వీధుల్లో పల్లెటూరులో పట్టణాలు ఉంటారు, వాళ్ళని అడుగు చెప్తారు ఎలా తిడుతున్నారో ప్రభుత్వాన్ని, ఎప్పుడు జరిగిందని. దుర్మార్గుడా, ఏం పడుతుంది మాట్లాడతావు? వీకెండ్ నాడు ఏదో తలకగలుగుతావు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ నడుపుతున్నాడు. ఎందుకంత కుళ్ళు నీకు? ఎవరు నడిపితే ఏంటిరా? ఎవరు మంచి మాట మాట్లాడాడుగా. ఒక సామెత ఉంటుంది, మీ నాన్నగారు ఉన్నారా అనడానికి నీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అనడానికి చాలా తేడా ఉంది కదరా. అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేసే పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఆయన చేసే ప్రతి పని మంచి పని, ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఎప్పుడు మాట్లాడిని అంటారంటే తటస్థులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్కి చాలా బాగా చేస్తున్నాడు, ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని. అటువంటి ఉపయోగపడే పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి ఎందుకురా విషంగి చింపుతావు? పైగా వీకెండ్ పలుకులు, వీడికి ఒక టీవీ, వీడికి ఒక ఛానల్, వీడి తప్పుడు ఏదోకి. ఒరే నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఇంత మా సపోర్ట్గా మాట్లాడుతున్నావు కదా, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, తెలుగుదేశం పార్టీ బాగుండాలని మాట్లాడుతున్నావు కదా. మరి రాజేష్ మహాసేన ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ప్రమాదకరం, అతను గెలిస్తే రాష్ట్రానికి మంచిది కాదు, అటువంటి వ్యక్తి గెలవకూడదు, నేను ఓడిస్తాను అన్న వ్యక్తిని మరి తెలుగుదేశం పార్టీ మీదేసుకొస్తుందిగా. మరి జనసైనికులు ఎందుకు క్షమించాలరా చెప్పు? రాజేష్ మహాస్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొత్తులకు వెళ్ళాలి? ఎందుకు పొత్తులకు వెళ్ళాడు చెప్పు, అది పలకో. అలాగే ఈ మధ్యనే గుడివాడలో న్యూజివీడ్లో ఒక వెధవ చంద్రబాబు నాయుడు భార్యని, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన ఆ యొక్క జోగి రమేష్ అనే ఒక తుచ్చుడు దుర్మార్గుడు, అటువంటి వ్యక్తిని మీటింగ్లో ట్రాక్టర్లో వేసుకొని పక్కన వేసుకొని ఊరేగిన మీ తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమనాలరా వాళ్ళని? అంటే మీ చంద్రబాబు నాయుడిని ఏమన్నా కూడా మీరు వెనకేసి తిరుగుతారు వాళ్ళని. ఆడు జోగి రమేష్ గారు మంచోడు, పార్టీకి నష్టం చేసే మహాసేన రాజేష్ మంచోడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా,
అదే వాళ్ళ గురించి నువ్వు అలాగే గుడివాడలో ఉన్నాడు ఒక తులసి బాబా నిన్నే చెప్పాడు డిప్యూటీ స్పీకర్ రామకృష్ణరాజు గారు అటువంటి యదవుల్ని ఎందుకు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయదు, ఎందుకు వాళ్ళని బహిష్కరించదని మాట్లాడు. మీ తెలుగుదేశం పార్టీ మీ డిప్యూటీ స్పీకరే రే, మీ తెలుగుదేశం పార్టీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పాడు రా. ఇలాగే ఎంతోమంది దుర్మార్గులు పార్టీలో ఉన్నారు. వాళ్ళ వల్ల పార్టీ చెడిపోతుందని ఒక్క వారం అయినా నువ్వు వీకెండ్ రిపోర్ట్లో చెప్పావా బూతుకిట్టుగా? నీకెందుకురా బతుకు? నీ బతుకు ఒక బతుకేరా దొంగ ఎదవా. పవన్ కళ్యాణ్ గారిని అంత ఏడుపా, ఒక మంచి పేస్తున్నాడు. 6 నెలల్లో ఎంత బాగా చేశాడో చూడు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి సహకారంతో. ఆయన ఒక్కడే చేశాడని చెప్పట్లేదు నేను. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాష్ట్రాన్ని రోడ్లు నడిపించాడు. ఎప్పుడు నడవని ఏమంటారు అడవుల్లో కోణంలో రోడ్లు వేశాడు. వాళ్ళని డోలీలు లేకుండా చేశాని ప్రమాణం చేసి అంత కారకుడు పవన్ కళ్యాణ్ కదా. ఆయన కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఎన్ని కోట్ల నిధులు తెస్తున్నాడు. మొన్నే కదరా మోడీ గారు వచ్చి బట్టలు నొక్కారు, అన్నీ మన ప్రారంభం చేశారు. 2,08,000 ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంత ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి, ఎంత కారకులు ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. అసలు వీడట వీళ్ళ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం నడుస్తుందట. మాకు తెలియదురా. అసలు మీరు గెలవడానికే పవన్ కళ్యాణ్ కారణం. మీరు గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి పవన్ కళ్యాణ్ కారణం. అది మర్చిపోయి నీ రోజు చెడుపాటు మరుగుతున్నావు. నీకు దమ్ముంటే, నువ్వు తెలుగుదేశం పార్టీ మనిషివైతే, తెలుగుదేశం పార్టీని అభిమానించే వ్యక్తి అయితే, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషం అయితే ఆ మహాశయన్ రాజేష్ని బర్తరఫ్ చేయమని, పార్టీ బర్తరఫ్ చేయమని. అలాగే ఎవరైతే మన జోగి రమేష్తో జోగి రాసు తిరిగారు ఆ మంత్రుల ఎమ్మెల్యేలని బర్తరఫ్ చేయమను. అది ఎవడో గుడివాడలో ఉన్నాడు తులసిబాబు, ఎవడో రామకృష్ణరావు చెప్పాడు, వాడిని బర్తరఫ్ చేయ. అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ముందు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు పంపించమని చెప్పు. నువ్వు చెప్పి నీ వీకెండ్ రిపోర్ట్ చెప్పు, దానికి విలువ ఉంటుంది. ఇటువంటి వ్యధవల్ని క్షమించకూడదని తెలిపి కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.